మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత వారం సీఎం ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా పరిష్కారం అయ్యాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం సీఎం ప్రజావాణి నుంచి జిల్లాకు వచ్చిన వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను అధికారులకు తెలియజేస్తూ వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అర్జీలను స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఇటు అడిషనల్ ఇన్ఛార్జి కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా అర్జీలు స్వీకరించారు. మరి దీనికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఏదైతే వికలాంగులకు సంబంధించితో పాటు ఇటు వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్లు తమకు పునరుద్ధరించాలని చెప్పేసి ఇటు అర్జీలు సమర్పించారు. దాంతోపాటు ఏదైతే ఒక మహిళ తన కుటుంబ సభ్యులకు సంబంధించి తనని పట్టించుకోవడం లేదంటూ, తన సంతానం తనకు తిండి కూడా పెట్టడం లేదంటూ ఇటు జిల్లా కలెక్టర్కు విన్నవించుకోగా దానికి సంబంధించి BCW ఏదైతే ఉన్నారో వెల్ఫేర్ ఆఫీసర్కు సంబంధించినటువంటి అధికారికి అతనికి మహిళకు వృద్ధురాలకు పునరావాసం కల్పించి ఇటు నిత్యం తన పోషణకు సంబంధించినటువంటి ఇటు వృద్ధాశ్రమంలో చేర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ఏదైతే వికలాంగులు ఇటు ప్రమాదవశాత్తు ఒక వికలాంగుడు కూడా వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి తన ఇబ్బంది ఏదైతే వ్యవసాయ బాయి పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా జరిగినటువంటి ప్రమాదంతో వెన్నెముకతో పాటు ఇతరత్ర వికలాంగుల కాళ్ళు కోల్పోయానని తనకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, ఇటు దాంతోపాటు జీవనోపాధికి సంబంధించిన ఏదైనా ఆధారం చూపాలంటూ కలెక్టర్కు విన్నవించారు. మరి దానికి సంబంధించిన కలెక్టర్ ఇటు సంబంధిత శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి పెన్షన్ పునరుద్ధరించే విధంగా ఇటు DRDO అధికారులకు కూడా ఆదేశించారు. దాంతోపాటు ఏదైతే గతంలో జరిగినటువంటి CMRకు సంబంధించినటువంటి డిఫాల్టర్ సంబంధించినటువంటి మిల్లులకు సంబంధించి ఇటు ముఖ్య రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఏదైతే డిఫాల్టర్గా ఉన్నటువంటి మిల్లులకు ధాన్యం కేటాయించకుండా ఉండడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత నిర్దేశిత గడువులోగా ఇటు ఏదైతే మిల్లింగ్కు సంబంధించినటువంటి ధాన్యాన్ని సమర్పించినటువంటి మిల్లర్లను డిఫాల్టర్గా విధిస్తూ, దాంతోపాటు 25% పెనాల్టీ విధిస్తూ 12% వడ్డీ విధిస్తూ చేపట్టినటువంటి ఉత్తర్వులను రద్దు చేసి తమకు కష్టాల్లో ఉన్నామంటూ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించారు. అందుకు సంబంధించినటువంటి కలెక్టర్ దానికి సంబంధించి పూర్తి ఏదైతే వివరాలను కూడా దానికి సంబంధించినటువంటి జిల్లా పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఆదేశించి పూర్తి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల మేరకే చేస్తామని చెప్పేసి వారికి కూడా భరోసా కల్పించారు. దాంతోపాటు ఇటు పలు ఏదైతే జీవనోపాధికి సంబంధించినటువంటి పలువురు అర్జీదారులు కూడా దరఖాస్తు చేసుకొని దీనికి సంబంధించి తమకు జీవనోపాధికి కల్పించే విధంగా కూడా భూమి కేటాయించి తాము షాపులు పెట్టుకుంటామంటూ ఇతరత్ర జీవనోపాధానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఇటు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. మరి దానికి స్పందించినటువంటి కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులను కూడా ఇటు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు సీఎం ప్రజావానికి గత వారంలో ఏదైతే సీఎం ప్రజావానికి వచ్చినటువంటి దరఖాస్తులను జిల్లాకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని గత వారంలో జరిగినటువంటి పరిష్కారం ఏ విధంగానైతే స్పందించి వారం లోపల సమస్యలను పరిష్కరించాలో ఈ వారం కూడా వచ్చినటువంటి సీఎం ప్రజావాణి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ప్రజావాణి దరఖాస్తులను కూడా వివిధ శాఖల అధికారులకు కూడా ఇటు దానికి సంబంధించిన కేటాయించారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే శాఖల పరిధిలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అర్జీలను పూర్తి స్థాయిలో కూడా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన వారం రోజుల లోపలనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులను కూడా ఆదేశించారు. మొత్తంగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కొనసాగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం అనేది ఇటు అర్జీల సమస్యలను పరిష్కారం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదే రీతిన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మొత్తంగా చూసుకుంటే సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడంతో ఇటు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా9 టీవీ, మంచిర్యాల.